అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి వీరి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను అసలు నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద అందించబోతుందండి. వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను అసలు నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అయితే మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున మొత్తంగా 22,000 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేసిందండి. అయితే దీనికి సంబంధించి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులనేవి అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా మీరు ఈ యొక్క అర్హుల లిస్ట్‌లో ఉంటేనే వెంటనే డబ్బులు విడుదల చేసినా కానీ మీకైతే పడతాయన్నమాట. సో, ఖచ్చితంగా మీరు ఈ లిస్ట్‌లో లేకపోతే మాత్రం మీకు డబ్బులనేవైతే జమ కావన్నమాట. అలాగే గొప్ప శుభవార్త కూడా చెప్పిందండి. అది ఏంటంటే మీరు వేరే జిల్లాల నుంచి కూడా తీసుకొని వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. సో, రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ యొక్క డబ్బులనేవైతే ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.